అమరావతి రాజధాని ప్రాంత విస్తరణ పనులు ప్రభుత్వం వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఓవైపు రాజధాని అభివృద్ధి, మరోవైపు విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకునే దిశగా ఏపీ సర్కార్ చర్యలు తీసుకుంటుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తో పాటు అమరావతి చుట్టూ నిర్మించనున్న ఔటర్ రింగ్ రోడ్డు, నగరం లోపల ఇన్నర్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా చేపట్టే వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భారీ స్థాయిలో భూసేకరణ చేపట్టాలని సర్కార్ భావిస్తోంది. ప్రస్తుతం 30,000 ఎకరాల్లో నిర్మాణ పనులు జరుగుతుండగా భవిష్యత్ అవసరాల దృష్ట్యా మరో 30,000 ఎకరాల సేకరణకు సర్కార్ రెడీ అవుతుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్. మీనాక్షి, అమరావతి రాజధాని నిర్మాణ పనులకు శరవేగంగా పూర్తయ్యే తరుణంలో మరీ కొంత భూములు సేకరించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అయితే ఐఆర్ఆర్కు ఓఆర్ఆర్కు అనుసంధానంగా మరో 30,000 ఎకరాల భూమి సేకరించాలనే ఆ యోచనలో ప్రభుత్వం ఉంది. ఇందుకు సంబంధించి ఏ గ్రామాల్లో భూసేకరణ జరిగితే రాష్ట్ర రాజధాని అమరావతికి సరిపోతుంది, భవిష్యత్ అవసరాల దృష్ట్యా రాజధాని అమరావతి పనులు వేగవంతం చేస్తున్న తరుణంలో మరికొన్ని అవసరాలను తీర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు గానే మరో 30,000 ఎకరాలు భూసేకరణకు ప్రణాళిక రూపొందిస్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులతో పలుమార్లు ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే మరో 20 గ్రామాల్లో ఈ 30,000 ఎకరాలను సేకరించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో అధికారులు ఏ గ్రామాల్లో ఐఆర్ఆర్ ఓఆర్ఆర్కు అనుసంధానంగా 30,000 ఎకరాలు సేకరిస్తే ఏ గ్రామాల్లో ఇంచి సేకరించాలనే కోణంలో కూడా ఇప్పటికే భూ సర్వే నిర్వహించారు. భవిష్యత్ ఒక పక్క రాజధాని నిర్మాణం చేపట్టే క్రమంలో భవిష్యత్తులో రాజధాని అభివృద్ధి పూర్తి స్థాయిలో పెరిగేటప్పటికి భూ అవసరాలకు సంబంధించి ఏదైతే ప్రభుత్వ అవసరాలు లేదంటే కార్పొరేట్ అవసరాలకు సంబంధించిన భూ వెసులుబాటు ఉండదు కాబట్టి భూమి ఆ వెసులుబాటును ముందుగానే సేకరించాలి. ఖచ్చితంగా రాజధానిలో ఎక్కడ ఏ అవసరాలకు భూమి లేదు అనే పేరు లేకుండా ముందస్తుగానే ఒక ప్రణాళిక ప్రకారం ఇప్పటికే 30,000 ఎకరాల్లో రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా ప్రారంభమయ్యే దిశగా ఇప్పటికే టెండర్లు పూర్తయినాయి. వీటన్నిటి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆంధ్రప్రదేశ్లో పునఃప్రారంభించడానికి ఆంధ్రప్రదేశ్ రానున్నారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్ను కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. అయితే ఎప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ప్రారంభం చేస్తారు ఈ పనులన్నిటికీ అనే అంశంతో పాటు ఖచ్చితంగా రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరిగే క్రమంలో ఖచ్చితంగా మరికొంత భూమి కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఖచ్చితంగా అమరావతి సమీకరణలో ఏదైతే భూసేకరణ చేసే అంశంలో కూడా ఓఆర్ఆర్కు ఐఆర్ఆర్కు అనుసంధానంగా ఉండే భూమినే సేకరించాలనే కోణంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుంది. దీంట్లో పూర్తి స్థాయిలో ఎక్కడైతే ఏ గ్రామాల్లో ఏమేమి ఉన్నాయి అనేసి క్షుణ్ణంగా ఎక్కడ గ్రామస్తులకి ఇబ్బంది లేకుండా ఎక్కడ కోర్టు వివాదాలు లేకుండా పూర్తిగా సమీకరణ చేసే విధంలో ఏదైతే భూ సమీకరణ చేయాలనుకుంటుందో ఈ 30,000 ఎకరాలు కూడా ప్రజల మద్దతుతో ప్రజల ఆకాంక్షతో ఎక్కడ రాజధాని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆకాంక్షించే గ్రామాల నుంచి మాత్రమే ఈ భూసేకరణ జరిగే ఎక్కడ వివాదాలు అదేవిధంగా కోర్టు కేసులు లేకుండా ప్రభుత్వం తన పని తాను చేసుకునే విధంగా శరవేగంగా అమరావతి రాజధాని నిర్మాణ పనులు పూర్తయ్యే విధంగా ఈ భూసేకరణ కూడా చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మీనాక్షి. రాజేష్, ఓవైపు రాజధాని అభివృద్ధి, మరోవైపు విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకునే దిశగా ఏపీ సర్కార్ చర్యలు తీసుకుంటుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఖచ్చితంగా మీనాక్షి, ఒక పక్క రాజధాని అభివృద్ధి మీద కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి కూడా నేటి వరకు కూడా ప్రతిరోజు ప్రతి శాఖతో సమీక్షలు చేస్తూనే మరి అమరావతి రాజధాని నిర్మాణాలు సిఆర్డీఏ పరిధిలో ఉన్న సమస్యలు సిఆర్డీ పరిధిలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాల మీద కూడా ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ప్రతిరోజు ఏదో ఒక శాఖ అమరావతి రాజధాని నిర్మాణ పనులకు సంబంధించిన శాఖలో ఏదో ఒక శాఖతో సమీక్ష చేయటం ముందుకు వెళ్లే దిశగా చర్యలు తీసుకోవాలి సూచించడం అదేవిధంగా అధికారులు ఇచ్చిన సలహాలు ఏదైతే ఇప్పటివరకు గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలను తీసివేసి కొత్త నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎక్కడైతే ఉన్నాయో వీటన్నిటిని అధికారులతో సమీక్షించి ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు చేసుకుని వెళ్లే పనులు వేగంగా చురుకుగా అధికారులతో పాటు ప్రభుత్వం కూడా సహకరించడం ప్రభుత్వ నిర్ణయాలు కూడా పూర్తి స్థాయిలో ఉండే విధంగా చూసుకోవటం ఎక్కడ ఎవరికి ఎక్కడ అధికారులు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు ఎక్కడ ఎవరికి కూడా చిన్న గ్యాపులు లేకుండా అధికారులు చెప్పిన సూచన మేరకే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం దీంతో పాటు ముందుకు వెళ్లే పనుల క్రమంలో కూడా
ఎక్కడా ఇబ్బంది లేకుండా సమీక్షలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షలు చేయడం, వాళ్ళ అధికారులు ఏదైతే సూచించారో దాని మేరకే నిర్ణయాలు తీసుకొని ఆ క్రమంలోనే అభివృద్ధి రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరిగే క్రమంలో మరికొంత భూమి ముందుగానే సేకరించి పెడితే భవిష్యత్ అవసరాలకు రాజధాని నిర్మాణంలో ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా భవిష్యత్ కట్టడాలకు ఇబ్బందులు లేకుండా ఉంటుందనే అధికారులు ఇచ్చిన సూచన మేరకే మరో 30,000 ఎకరాలను రాజధాని నిర్మాణ పనులకు రాజధానికి అనుసంధానంగా భూమిని సేకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అధికారులు కూడా ఇప్పటికే IRR, ORRకి అనుసంధానంగా ఈ భూములను సేకరించాలి. 20 గ్రామాల్లో 30,000 ఎకరాలు సేకరించాలి. ఈ సేకరించే భూముల్లో కూడా ఎక్కడా కూడా వివాదాలు లేకుండా స్వచ్ఛందంగా రాజధాని అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, అమరావతి రాజధాని నిర్మాణంలో భాగస్వాములుగా అయ్యే గ్రామాల నుంచి మాత్రమే ఈ భూములు సేకరించే విధంగా అధికారులు నిర్ణయాలు తీసుకున్నారు. ఎక్కడా కూడా గతంలో చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో రాజధాని అభివృద్ధికి సంబంధించి భూములు సేకరించే క్రమంలో కోర్టు వివాదాలు ఉన్నాయి. అటువంటిగా లేకుండా స్వచ్ఛందంగా భూములు ఇచ్చే ప్రాంతాలను మాత్రమే చూసుకుంటున్నారు. మరో 30,000 ఎకరాలు సేకరించే పనిలో అమరావతి నిర్మాణానికి సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ రాజేష్.